మన ముకుంద జ్యువెలరీలో రిపబ్లిక్ సేల్ ఫ్లాట్ 10% ఆఫ్ ఆన్ VA అన్ని జ్యువెలరీ మీద నూతన బ్రాంచెస్ జూబ్లీ హిల్స్ వైజాగ్ లో అతి త్వరలో ప్రారంభం. మున్సిపల్ ఎన్నికల్లో భారీగా నామినేషన్లు దాఖలవుతున్నాయి. మొదటి రోజు నామినేషన్లు నామమాత్రంగానే వచ్చినప్పటికీ నిన్న 7,980 మంది అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. 2 రోజులు కలిపి మొత్తం 9,276 నామినేషన్లు వచ్చాయి. మున్సిపాలిటీలో అత్యధికంగా సూర్యాపేటలో 243 దాఖలు కాగా ఆలంపూర్లో 15 నామినేషన్లు దాఖలయ్యాయి. కార్పొరేషన్లలో అత్యధికంగా కరీంనగర్లో 415 నామినేషన్లు వేశారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు గడువు ముగుస్తున్నందున భారీగా దాఖలయ్యే అవకాశం ఉంది. పురపోరు బరిలో నిలిచేందుకు భారీగా అభ్యర్థులు ముందుకొస్తున్నారు. నిన్నటి వరకు 9,276 నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటి రోజు 890 మంది అభ్యర్థులు 902 నామినేషన్లు వేశారు. నిన్న 7,980 మంది 8,326 నామినేషన్లు వేశారు. మున్సిపాలిటీలో అత్యధికంగా సూర్యాపేటలో 243 దాఖలు కాగా ఆలంపూర్లో 15 నామినేషన్లే వచ్చాయి. కార్పొరేషన్లలో కొత్తగూడెంలో 176, కరీంనగర్లో 415, మంచిర్యాలలో 186, నల్గొండలో 168, నిజామాబాద్లో 242, రామగుండంలో 181, మహబూబ్ నగర్లో 195 నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి 3,379, బీఆర్ఎస్ నుంచి 2,506, బీజేపీ నుంచి 1,709 మంది నామినేషన్లు వేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ 17, బీఎస్పీ 142, సిపిఎం 88, ఎంఐఎం 166, టీడీపీ 10, ఇండిపెండెంట్లుగా 918 నామినేషన్లు వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో 2,996 వార్డుల్లో ఈ నెల 28వ తేదీ ఉదయం 10:30 గంటల నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు నామినేషన్ల గడువు ముగియనుంది. చివరి రోజు ఇవాళ భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. రేపు ఉదయం 11 గంటల నుంచి నామినేషన్లు పరిశీలించి చెల్లుబాటైన నామినేషన్ల వివరాల్ని ప్రకటిస్తారు. తిరస్కరించిన నామినేషన్లపై అభ్యంతరాలు ఉంటే ఎల్లుండి అప్పీళ్లు స్వీకరించి ఫిబ్రవరి 2లోగా పరిష్కరిస్తారు. ఫిబ్రవరి 3న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలు ప్రకటిస్తారు. పార్టీల తరపున పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ల గడువు ముగిసేలోగా బీఫామ్లు సమర్పించాల్సి ఉంటుంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులు, సందేహాల నివృత్తి కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం ఆన్లైన్లో ఏర్పాట్లు చేసింది. పంచాయతీ ఎన్నికల సమయంలో అందుబాటులోకి తెచ్చిన టీఈ పోల్లో మున్సిపల్ ఎన్నికల సమాచారంతో పాటు ఫిర్యాదులు చేసేలా మార్పులు చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం tsec.gov.in వెబ్సైట్లోనూ ఫిర్యాదులు చేసే అవకాశం కల్పించారు. వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా అందే ఫిర్యాదుల్ని అధికారులు వీలైనంత త్వరగా చర్యలు తీసుకుంటారని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది.